నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు గల మధ్య కాలంలో ఉన్నటువంటి వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితి వలన మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు గోచరిస్తూ ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే వీరికి జన్మరాశి నందు రవి శుక్ర సంచారం జరుగుతోంది. ద్వితీయమున చంద్ర సంచారము, తృతీయమున గురు సంచారము, పంచమమున కేతు సంచారము, లాభమున రాహు సంచారము, వ్యయమున శని కుజ బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా జన్మరాశి నుండి ద్వితీయ రాశిలో చంద్ర సంచారం జరుగుట వలన వీరికి ఈ ప్రారంభంలో అధికంగా మానసిక ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. రాశిలో సంచారం చేస్తే మానసికమైనటువంటి యొక్క పీడ అధికంగా ఉంటుంది. అంటే మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా ధనమైనటువంటిది కూడా అధికంగా వ్యయం చేస్తారు. అనవసరమైనటువంటి యొక్క వ్యయములు జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ మనశ్శాంతి ఎప్పుడైతే పోతుందో మనశ్శాంతి కోసం ధన వ్యయం అనేటువంటిది అధికంగా చేస్తారు. ధనఛేద వేద సర్వదోషద, అన్ని కార్యములలో కూడా దోషములు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కుభోజనం దేహజాడ్యం, కుభోజనం అనగా చేయకూడని స్థానాలలో భోజనములు చేయడం ద్వారా శరీర జాడ్యం, శరీరానికి అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటివి ఈ చంద్రుడి ద్వారా ఏర్పడుతూ ఉన్నటువంటి యొక్క అంశాలు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం మొత్తం అంతా కూడాను మిశ్రమమైనటువంటి మధ్యమమైన, పూర్తిగా శుభత్వము కాదు, పూర్తిగా అశుభత్వము కాదు, కాబట్టి మధ్యమమైనటువంటి యొక్క ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు పట్టుదలతో పనులను పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి దగ్గర దాకా వివాహ సంబంధాలు వస్తాయి. అయితే వాటిని కుదుర్చుకునేటువంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించడం అనేటువంటి చాలా మంచిది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ రాశి వారికి తొలగిపోతాయి. ఇంటికి బంధువుల రాకలతో కొద్దిగా ఇల్లంతా కూడా సందడిగా కలకలలాడుతూ ఉంటుంది. పిల్లల చదువు పట్ల ఈ రాశి వారు అధికంగా శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయకూడదు. సంతానం లేని వారికి ఈ వారం దైవ చింతన మరియు వైద్య సలహాలు మేలు చేస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఆదాయం బాగున్నా కూడా అనవసరమైనటువంటి యొక్క ఖర్చులు అధికంగా పెరిగిపోవడం వలన వీరికి ధన ఆదాయం, అంటే ధన నిల్వలు అనేటువంటివి చాలా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా పొదుపుపై దృష్టిని సారించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్న. స్థిరాస్తి వివాదాలు వీరికి కొలికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుజశ్లోకం అంటే ముఖ్యంగా ఈ రాశి వారు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి యొక్క శ్లోకాన్ని నిత్యము కూడాను 9 సార్లు వీరు పారాయణ చేసుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఏర్పడతాయి.